ఒకరిని నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా, ఒకరిని బాగు చేయాలన్నా, బాధ పెట్టాలన్నా, ఒకరి కోపాన్ని రేపాలన్నా, ఆ కోపాన్ని చల్లార్చాలన్నా అది కేవలం నీ నోటి మాట మీదనే ఆధారపడి ఉంది కనుక నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటను జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ మాట ఇతరులను బలపరచాలే కానీ ఎన్నడూ బాధ పెట్టకూడదు. ఇరువురిని కలపాలే కానీ ఎన్నడూ విడదీయకూడదు. కనుక దేవుని సన్నిధిలో, దేవా, నా మాట ఉప్పు వేసినట్టు రుచికరంగాను, కృపాసహితంగాను, మృదువైన మాటగాను నా మాటను మార్చయ్యా, నా పెదవులను కాల్చయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెడితే, ఆయనను వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నీ నోటి మాటను ఆశీర్వదించును, ఆశీర్వాద కారణముగా మార్చును. కాబట్టి నీ నోటి మాట మీద దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన చిత్తానికి లోబడి ఉండుము. అప్పుడు నీ నోటి మాటనే కాదు, నీ జీవితాన్ని ఒక గొప్ప ఆశీర్వాద కారణంగా మార్చును.